ప్రతిరోజు సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులను గౌరవిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బనారస్ గురూజీ అన్నారు. ఆదివారం నాడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మశ్రీ బనారస్ గురూజీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణుల ఐక్యత అత్యవసరమని వారు పిలుపునిచ్చారు. నేటి తరం పిల్లలు బ్రాహ్మణుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేయాలని కోరారు. వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బ్రాహ్మణ సంక్షేమ వేదిక శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ ఇందాక వారు ఒక వీడియోని ప్లే చేసి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, 5వ సంవత్సరం అంటే ఒడుగు పెళ్లి కొడుకుకి వెడుతున్నాడు, అక్షరాభ్యాసం పెళ్లి కొడుకుగా వెడుతున్నాడు ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అనేటువంటిది. ఇప్పటికి 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరానికి వెళ్ళే సందర్భంలో వారు చేసినటువంటి అనేక ప్రదేశాల్లో అనేకమైనటువంటి బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలంతటినీ కూడా మనందరికీ చూపించారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణులో ఉండేటువంటి డాక్టర్స్ అందరినీ, బ్రాహ్మణులో ఉండేటువంటి న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఎప్పుడైనా మన బ్రాహ్మణులకు అన్యాయం జరిగితే కనుక మీరందరూ కూడా అన్యాయాన్ని తరిమి కొట్టే విధంగా మన యొక్క రాజ్యాంగానికి సంబంధించిన లా ద్వారా మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి అని చెప్పి ఒక్క శ్రీనివాస గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక్కటే చేస్తోంది అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. చాలామంది మన బ్రాహ్మణుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. బ్రాహ్మణులు అలా అంట, బ్రాహ్మణులు ఇలా అంటాను. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. దీనికి ఎంత చెప్పినా కూడా అది ఆ పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉంది తప్ప కొత్త చింతకాయ పచ్చడి ఎప్పుడు అవుతుందో నాకు తెలియలేదు. ఇది కొత్తగా అవ్వాలి అంటే కొత్త తరం వాళ్ళు ఈ సంఘాల దగ్గరికి అసలు రావటం లేదు. ఇందాక బాస్ సంస్థకు అధినేత అయినటువంటి శ్రీనివాస గారు చెబుతూ కొత్త తరం వాళ్ళు రావటం లేదు అని బాధపడ్డారు. ఈ సంక్షేమ వేదికలు కానీ, బ్రాహ్మణ సంఘాలు కానీ, ఈ యొక్క బాస్ సంస్థ నడిపేటువంటి వీరు వెనకాతలు ఉండేటువంటి మిగతా సంస్థలు కానీ అసలు మీరు ఏమైనా ఒక రకమైన ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేశారా? ఎందుకు రావటం లేదు యువత? బ్రాహ్మణ పిల్లలు ఎందుకు రావటం లేదు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు ఏ సంఘం వారు కూడా ఎక్కడ వారికిగా వారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చేసినట్టుగా నాకు ఎక్కడా కనిపించలేదు. మన బ్రాహ్మణులు, మన బ్రాహ్మణత్వం గురించి మీ పిల్లలకి అసలు మీరు ఏమైనా నూరిపోస్తున్నారా? అది ఆలోచన చేస్తే పైనుండేటువంటి వాటవన్నీ ఆల్రెడీ మారిపోతూనే ఉంటాయి. సాటిగా మీ కులంలో పుట్టినటువంటి మీ పౌరుడికి మీరు అసలు ఏమైనా నేర్పుతున్నారా? మీ కులానికి సంబంధించింది అనే విషయాన్ని చూస్తే మిగతా కులాల్లో వాళ్ళు తప్పకుండా నేర్పిస్తున్నారు, మిగతా మతాల వాళ్ళు తప్పకుండా నేర్పిస్తున్నారు. నేను ఒక 500 మందిని హిందువులుగా ఉండేటువంటి వాడు మత మార్పిడి జరిగితే ఒక 500 మందిని మళ్ళీ హిందువులుగా మార్చడానికి నాకు ఒక వారం రోజులు టైం పట్టింది. క్రిస్టియన్ మతం నుంచి మళ్ళీ వాళ్ళు హిందువుల మతంగా తీసుకొచ్చాను. వారం రోజులు టైం పట్టింది. ఈ వారం రోజుల్లో నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను. నా ధ్యేయం ఏమిటి, నా యొక్క ప్లాన్ ఏమిటి, ఈ ప్లాన్లో వచ్చే అవరోధాలు ఏమిటి అనేటువంటి ముందర మనం తెలుసుకోకుండా ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికలో మనం మెట్టెక్కాలి అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఇవాళ రోజు చెప్తున్నాను, భారత రాజ్యాంగంలో కొన్ని పాయింట్లు బ్రాహ్మడికి సపోర్ట్గా లేకపోవటం మూలకంగా ఇతర మతాల వాళ్ళని బ్రాహ్మణులు మార్చలేకపోతున్నారు. కానీ ఒక్క నిమిషం బ్రాహ్మణుడికి సమయం ఇస్తే ప్రపంచం అంతా హైందవం చేసి చూపించేటువంటి జాతి బ్రాహ్మణ జాతి. ప్రపంచాన్ని హిందువులుగా మార్చగలడు ఈ బ్రాహ్మణుడు. అది మనం మర్చిపోయాము. మన పిల్లలకి చెప్పట్లేదు. అది మనం తెలుసుకోవాలి.
పూర్వం ప్రతి ఒక్కరిలోనూ ప్రతి కులంలోనూ గొప్ప శక్తి ఎవరి దగ్గర ఉన్నది, ఆ కులంలో ఉండేటువంటి వాళ్ళల్లో గొప్పవాడు ఎవరు కనిపిస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని వెతికి పట్టుకున్న వాడు ఎవడైనా ఈ ప్రపంచం మీద ఉన్నాడు అంటే వాడే బ్రాహ్మణుడు. అది తెలుసుకోవాలి. అది మన పిల్లలకి మనం చెప్పటం లేదు. ఇతర కులాల్లో గొప్పగా అయినటువంటి వాళ్ళందరినీ మొట్టమొదటిగా వాడిని ఆ పైకి తీసుకొచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు బ్రాహ్మణుడయ్యే ఉంటాడు అక్కడ. అది మనం తెలుసుకోవాలి. ఇది ఇప్పటి నుంచే జరగట్లేదండి, అనాదిగా జరుగుతోంది. రామాయణ భారత భాగవతాల నుంచి కూడా జరుగుతోంది. చాలామంది మనము మన పిల్లలకి మన జాతి యొక్క గొప్ప లక్షణాలు మనం చెప్పకపోవటం మూలకంగా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి వరవడి చొచ్చుకొచ్చింది. మీరు ఇంగ్లీష్ కాన్వెంట్లకు పంపించారు, లేకపోతే మరి ఇతరత్ర బతుకు తెరువు విద్యలని చెప్పి పంపించారు. అక్కడ బ్రాహ్మణ వ్యతిరేకమైనటువంటి పాఠాల బోధన మూలకంగా మన ఇంట్లోనే మనల్ని వ్యతిరేకించేటువంటి సంతానం ఉత్పత్తి అయ్యింది. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి అందరం కూడా. సంక్షేమ వేదికలు ఎన్నో ఏంటంటే ప్రయోజనం, బ్రాహ్మణ జాతిని ముందరికి నడిపించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నడిపించగలిగినటువంటి ఒక స్వామీజీ ఒకనొక సందర్భంలో ఉన్నారు. వారే కరపత్ర స్వామి, బ్రాహ్మణుడు. బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమాలకు బ్రాహ్మణ సమాజం మద్దతు తెలియజేయాలని, వారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకునే విధంగా కృషి చేయాలని కోరారు. విదేశాలు వెళ్ళిపోయినటువంటి కొంతమంది పిల్లలు బ్రాహ్మణులు అంటే ఏదైనా బ్రాహ్మణులే కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మన తాలూకు గోత్రము, ఋషులు, మన వేద శాఖ ఇవన్నీ కూడా మన పిల్లలకి తెలియజేయాలి. అలా తెలియజేసినట్టయితే కనుక మన పిల్ల ఇతరుడు యొక్క చెయ్యి పట్టుకోదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా జరుగుతూ ఉంది అంటే కారణము పిల్లలది తప్పు కాదు, ఖచ్చితంగా 100% తల్లిదండ్రులదే తప్పు. కారణము మీరు మీ పిల్లలకి సంస్కారాన్ని అబ్బలు చెప్పడం లేదు. వాళ్ళకి మీరు సంపాదించినటువంటి సంపాదన అప్పచెబుతూ ఉన్నారు, ఆస్తిపాస్తులు అప్పచెబుతూ ఉన్నారు, కానీ వైదికమైనటువంటి సంస్కృతిని మాత్రము వాళ్ళకి అలవాటు చేయటం లేదు. అలా అలవాటు చేసినాడు మన కులం ఎక్కడికి వెళ్ళిపోదు, మనతోటే ఉంటుంది. కులం ఉండాలా అని చెప్పి అంటారేమో. మన కులము చాలా గొప్ప కులమనే చెబుతాను నేను. ఎంతోమంది బ్రాహ్మణులు ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించారు. రాష్ట్రపతులుగా ఉన్నారు మన వాళ్ళు, ప్రధానమంత్రులుగా ఉన్నారు మన వాళ్ళు, గవర్నర్లుగా ఉన్నారు. ఏమిటి ప్రయోజనం? మీరు ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక గొప్పవాడయ్యి సాటి వాళ్ళ కులస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చాడు. ఏ బ్రాహ్మణుడైనా కూడా ఆ విధంగా ఎదిగినటువంటి వాడు ఒక్కడు మన కులాన్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశాడా? మీరు చెప్పండి ఎవరైనా. ఎంతవరకు చేశారు? నేనైతే చెప్పలేను. ఐటీ సెక్టర్ మొత్తం ఆయన పుణ్యమే కావచ్చు, వారికి ధన్యవాదం. కానీ అది అందరికీ పని చేసేటువంటి పనులు చేశారు తప్ప కేవలం ఒక కులానికి సంబంధించి బ్రాహ్మణుని మాత్రమే ఉద్దేశించి ఎవరు కూడా చేసినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా నాకు కనబడలేదు నా అనుభవంలో. అది మన కులానికి ఉన్నటువంటి గొప్పతనము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక చిన్న కథ చెబుతారు మన పెద్దవాళ్ళు. పీతల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు విదేశాలకి. పీతల్ని డబ్బాల్లో పెట్టి చక్కగా ప్యాక్ చేసి ఒక్కొక్క డబ్బాలో ఒక 10 లేకపోతే 15 పీతలు ఉండాలి అని చెప్పి లెక్క పెట్టి వాటిపైన సీల్ చేసి చాలా కష్టపడి పంపిస్తూ ఉన్నారు. మన వాడు ఒక ఆయన ఏమంటే అంత అవసరం లేదండి, చాలా అతి తక్కువ ఖర్చులోనే నేను పంపిస్తానండి అన్నట్ట. ఎలాగా అని చెప్పంటే సరే మీరు ఉండండి నేను పంపిస్తా కదా మీకు ఎందుకు అని చెప్పి ఈయన పీతల్ని 15 కౌంట్ చేసి డబ్బాల్లో పెట్టి ఎటువంటి సీలు లేకుండా పెట్టి పంపిస్తూ ఉన్నట్ట. కానీ
ఏమిటయ్యా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఏ మంత్రం వేసావయ్యా, ఏ మాయ చేసావయ్యా బ్రాహ్మణుడా అని చెప్పి అడిగాట. అంటే అది చెప్పకూడదండి, అది మా కుల రహస్యం అండి అన్నట్టు. ఏమిటయ్యా కుల రహస్యము? అది మా బ్రాహ్మణ జాతేనండి, ఆ పీతలది. మీరు ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే 4 పీతలు పట్టుకుని కాళ్ళు లాగేస్తాయి కిందకి. మన జాతి కూడా అంతే. ఒకడు పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తే మనవాడే కింద పట్టుకు లాగుతాడు. ఒక సంఘం మనం స్థాపిస్తే ఆ సంఘాన్ని పడగొట్టడానికి వెంటనే మరో 4 తయారవుతారు, ఇంకొక సంఘం పెడతారు. ఈ విధంగా మనకి ఏకత్వం అనేటువంటిది పోయి అనేకత్వం అనేటువంటిది ప్రాప్తిస్తూ ఉంది. ఇందాక మనకి బాస్ సభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే మన కులము నిలబడుతుంది. మరొక అతిథిగా పాల్గొన్న బాస్ అధ్యక్షుడు శ్రీ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, బాస్ బ్రాహ్మణ సంఘాల కలయిక తప్ప బాస్ ఒక సంఘ సంస్థ కాదు అని, బాస్ బ్రాహ్మణ సంఘాల సమూహం అని, సంఘాలను బలోపేతం చేస్తూ బాస్ సహాయం చేస్తుంది తప్ప బాస్ డైరెక్ట్ గా ఎక్కడ ఇన్వాల్వ్ కాదు. ముమ్మాటికి బాస్ సంఘాల సమూహమే తప్ప సంస్థ కాదని అన్నారు. బ్రాహ్మలు రాజులుగా ఉన్నారు, మహామంత్రులుగా ఉన్నారు, ప్రధానమంత్రులుగా ఉన్నారు, రాష్ట్రపతులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అదేవిధంగా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు, భారతరత్న విన్నర్స్ ఉన్నారు, పద్మభూషణ్ ఇట్లా రకరకాలుగా. అతనే సినిమా ఫీల్డ్ తీసుకుంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రామన్ మెగసెసే అవార్డు, ఇన్ని అవార్డులు ఇంత ఉన్నా ఇంత గర్వంగా ఉండే బ్రాహ్మణ్యం 56 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు భూతద్దం పెట్టి ఎత్తుక్కుంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 1 అర కనపడుతున్నారు. అంటే ఇది ఒక కుట్ర చాలా ట్యాక్ట్ఫుల్గా జరిగింది. బ్రాహ్మణుని ఫస్ట్ రాజకీయం నుంచి జరిపేశారు. తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే రాజకీయాల్లో లేవు, అట్లీస్ట్ బ్యూరోక్రసీలో ఉంటే మనకి మళ్ళీ పెన్ పవర్ ఉంటుందని, చదువు మన అలవే చదువు కాబట్టి అందరూ కూడా బ్యూరోక్రసీలో రావటం జరిగింది. స్లోగా ఈరోజు చూస్తే బ్యూరోక్రసీ నుంచి కూడా మ్యాక్సిమం జరిగిపోయారు, మన వాళ్ళు లేరు. అదేవిధంగా ఇక నెక్స్ట్ బ్రాహ్మణుల దగ్గరికి ఏం పని? అర్చకుల దగ్గరికి పోయి ఏదో ముహూర్తాలు వాటికి అర్చకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడతారు. మనకు ఆ గౌరవం ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడు స్లోగా ఏమవుతుందంటే అర్చకత్వం నుంచి కూడా బ్రాహ్మణుల్ని పక్కకి జరుపుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. మనము ధూపదీప నైవేద్యం అట్లాంటి వాటిని చూస్తే దాదాపుగా 26 కులాల వాళ్ళు అర్చకత్వంలోకి వచ్చేసారు. వాళ్ళు కూడా పక్కన చర్మశాస్త్రి అని పేర్లు పెట్టుకోవడం జరుగుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ్యాన్ని కాపాడాలి. ఏంటి బ్రాహ్మణ్యాన్ని కాపాడాలి ఏంటి అని నన్ను అడిగితే, నాకు సంఘాలతో సంబంధం లేదు, నాకేదో ఎన్జిఓ ఉంది, నేను సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. మాకు 1,12,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. గూగుల్ని అడిగితే ఒకటే చెప్పింది, బ్రాహ్మణ్యం వీక్ కావడానికి కారణం శాఖోపశాఖలుగా విడిపోవటం 1, 2 సాంప్రదాయానికి దూరం కావటం. ఈ 2 రీజన్స్ గూగుల్ చెప్పింది. అప్పుడు శాఖలు లేకుండా బ్రాహ్మణులందరూ ఒకటిగా ఉండాలని చెప్పి దాంట్లో కూడా సోషల్ సర్వీస్ పేరు వచ్చేటట్టు బాస్ అని పేరు పెట్టాం, బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. అంటే ఇక్కడ సోషల్ సర్వీస్ జరగాలి, సంక్షేమం జరగాలి, దానికోసం ఈ సంస్థ ఏర్పడ్డది. దాంతో నేను ఏ సంఘానికి సంబంధం లేదు కాబట్టి భగవంతుడి ఆశీర్వాదంతో అందరూ ఒక దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఒకటే, బ్రాహ్మణులు ఐక్యతగా ఉండాలి. బాస్ కార్యవర్గ సభ్యులు శ్రీ నందిరాజు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, బాస్ ఆవిర్భావం ఉద్దేశాలు వివరిస్తూ, బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సమాజం ఐక్యంగా ముందుకు పోయినప్పుడు ఏదైనా సాధించవచ్చని చెప్పారు. అంతకుముందు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో తమ సంస్థ అనేక సంక్షేమ పథకాలను అందజేస్తుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుల ధృవీకరణ పత్రం ఆవశ్యకతను సభికులకు వివరిస్తూ, బ్రాహ్మణులందరూ ప్రభుత్వం ద్వారా కుల ధృవీకరణ పత్రం తప్పకుండా పొందాలని శ్రీ బాల శ్రీనివాస్ కోరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను బ్రాహ్మణుడిని అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే, మనము గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ని మనం పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి
రాయితీలను ప్రభుత్వం అందజేస్తున్నటువంటి రాయితీలను పొందడానికి కోసము మనము ఆ సర్టిఫికేట్ పొందాలి. దానికోసము ప్రతి సంఘం కూడా వారు ఎక్కడైతే ఉన్నట్టున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సంఘము తప్పకుండా రికమెండేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దాన్ని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే వారికి సర్టిఫికేట్ వస్తుంది. దాదాపుగా 298 మంది ఈరోజు మా సంక్షేమ వేదిక నిర్వహిస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్నారు. క్యాస్ట్ రికమెండేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మేము అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసాము. వారందరూ కూడా వచ్చారు. వారికి అందరికి కూడా పేరు పేరున మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో 250 మంది బ్రాహ్మణులకు కుల ధృవీకరణ సిఫార్సు లెటర్స్ ను బ్రాహ్మణులకు అందించారు. కార్యక్రమంలో సిఎస్ఆర్ ఆంజనేయులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా మహిళా అధ్యక్షురాలు పావని శర్మ, చోడవరపు శ్రీనివాసులు, సురేష్, భరద్వాజ్, విజయలక్ష్మి, సత్యప్రభ, గౌరీశంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. చోడవరపు శ్రీనివాస్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. జై బ్రాహ్మణ్.